యుద్ధం ముంచుకొని వస్తోందా? వచ్చే ఏడాది ఈ ఏడాది కంటే భయంకరమైన ప్రకృతి విలయం సంభవించబోతోందా? 7 నుంచి 8% భూభాగంపై ప్రకృతి వైపరీత్యాల ప్రభావం ఉండబోతోందా? భూమిపైకి గ్రహాంతర వాసులు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? ఇక మనిషి క్రియేట్ చేసిన మరమనిషి ఏఐతో తిప్పలు తారాస్థాయికి చేరుకుంటాయా అంటే ప్రస్తుత ప్రపంచ పరిణామాల నేపథ్యంలో 2026ను తీసుకొని బాబా వాంగా చెప్పిన సంచలన భవిష్యవాణి అవునని అంటుంది. 2026 సంవత్సరం గురించి ఆమె చెప్పినట్లుగా ప్రచారంలో ఉన్న కొన్ని విషయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భయాందోళన రేకెత్తిస్తున్నాయి. బాబా వాంగా చెప్పిన జోస్యం ఇప్పటికే అనేక సందర్భాల్లో నిజం కావడంతో ప్రకృతి విలయం నుంచి ప్రపంచ యుద్ధం వరకు ఆమె హెచ్చరికలు మానవాళికి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. అయితే బల్గేరియాకు బాబా వాంగా చెప్పిన జోస్యాలు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ చర్చనీయాంశంగా నిలుస్తూ ఉంటాయి. బాల్కన్ల నాస్ట్రాడామస్ గా పేరు పొందిన ఆమె దశాబ్దాల క్రితమే కన్నుమూసిన ఆమె చెప్పిన భవిష్యవాణి మాత్రం నేటికి అనేక సందర్భాల్లో నిజమవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా కరోనాకు సంబంధించి చెప్పిన భవిష్యవాణితో బాబా వాంగా అందరికీ దగ్గరయ్యారు. దీంతో వచ్చే ఏడాది సంబంధించి ఆమె చేసిన భవిష్యవాణిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. 3వ ప్రపంచ యుద్ధానికి రానున్న ఏడాదిలో ఆరంభం పడనున్నట్లుగా బాబా వాంగా చెప్పారు. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు, ముఖ్యంగా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్, అమెరికా వర్సెస్ చైనా, ఉక్రెయిన్ వర్సెస్ రష్యా, ఇవన్నీ కూడా బాబా వాంగా భవిష్యవాణికి బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే తైవాన్ పై చైనా దాడికి దిగే అవకాశం ఉందని, అలాగే రష్యా అమెరికా మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణ తలెత్తవచ్చని ఆమె అంచనా వేసినట్లు చెబుతున్నారు. మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా, దక్షిణాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు చూస్తూ ఉంటే ప్రాంతీయ వివాదాలు పెద్ద యుద్ధానికి దారితీయవచ్చనే భయాలు వెంటాడుతున్నాయి. దీంతో పాటు వచ్చే ఏడాది ప్రపంచం తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనుందని బాబా వాంగా జోస్యం చెప్పిన దాంట్లో ఉంది. భూమిపై దాదాపు 7 నుంచి 8% భూభాగం భారీ భూకంపాలు, అగ్నిపర్వతాలు, విస్ఫోటనాలు, తీవ్రమైన వాతావరణ మార్పులతో అల్లకల్లోలంగా మారబోతోందని కూడా ఆమె హెచ్చరించింది. ఇక ఇప్పటికే 2025లో ఐరోపాలో రికార్డు స్థాయి వేడి, కెనడా, ఆస్ట్రేలియాలో కార్చిచ్చులు, పసిఫిక్ ప్రాంతంలో భూకంపాల తీవ్రత పెరగడం వంటి పరిణామాలు ఈ హెచ్చరికలకు బలం చేకూరుస్తున్నాయి. ఇక 2026 నవంబర్లో గ్రహాంతరవాసులతో మానవాళికి తొలిసారి పరిచయం ఏర్పడుతుందని, ఓ భారీ అంతరిక్ష నౌక భూ వాతావరణంలోనికి ప్రవేశిస్తుందని బాబా వాంగా జోస్యం చెప్పడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు సాంకేతిక రంగంలోనూ 2026లో కీలక మలుపు కానుందని ఆమె చెప్పిన భవిష్యవాణిలో ఉన్నట్లు సమాచారం. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ మాత్రం మానవాళిపై తీవ్రంగా ఉండబోనుందని, కీలక రంగాలపై ఏఐ పూర్తి ఆధిపత్యం చెలాయించడంతో పెద్ద సమస్యలే వస్తాయని ఆమె హెచ్చరించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా భారీగా ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందుల పాలవుతారని బాబా వాంగా తన భవిష్యవాణిలో పేర్కొన్నారు. ఇక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోన్న ఈ జోస్యంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.